అందరికీ శుభోదయం అండి. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించిన 100 కోటి లలితా సహస్రనామ పారాయణ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చాలామందిని వాళ్ళు ఇన్వైట్ చేశారు. దాదాపుగా ఒక 100 మందికి పైగా అందరూ కూర్చుని పారాయణ చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి ఒక గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మనం కూడా ఆ గ్రూప్లో చేరచ్చు. చేరితే వాళ్ళు వారానికి మనం లలిత పారాయణ ఇన్ని చేశాము అని చెప్పి వాళ్ళకి ప్రతి వారం ఒక కౌంట్ మనం చెప్తూ ఉండాలన్నమాట. కొన్నిసార్లు చేయకపోయినా కూడా రెగ్యులర్గా కొంత చేసి వాళ్ళకి ఆ కౌంట్ చెప్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 100 కోటి లలిత పారాయణలో భాగస్వాములు అవుతారనమాట. ఈ విధంగా చెప్పారండి. ఈరోజు ఇక్కడ వెళ్ళి లలిత పారాయణ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రసాద వితరణ కూడా జరిగిందనమాట. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో చూసినప్పుడు కామెంట్స్ సెక్షన్లో మేము ఇంట్రెస్టెడ్ అని చెప్పి తెలియపరిస్తే డెఫినెట్గా ఇది వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. తద్వారా మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
వస్తూ ఉంటుంది. అంటే అయ్యగా ఉన్న దైవాన్ని అనుగ్రహిస్తామా, వేడుకున్నామా, అమ్మగా ఉన్న దైవాన్ని ఆశ్రయిస్తామా? ఏది కనుక ఫలదాయకం, అత్యంత ఫలదాయకం ఏది? సందేహం వస్తుంది. వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచిస్తే అయ్యవారు ఏమిటంటే ఆయన దదామి అన్న చేతిలోనే క్షిపామి అని కూడా అంటారు. అవసరం వస్తే చేయరాని పని చేసినప్పుడు అయ్యవారు దదామి అన్న చేతిలోనే క్షిపామి అంటే ఆగ్రహం వస్తే ఒక దెబ్బ చేస్తారు. అమ్మ అమ్మ ఏమవుతుంది? తప్పు చేయవాడు వాళ్ళ దొరుకుతుంది. కలిసి ఎవరన్నా తప్పు చేయవాడు కాబట్టి అదే ప్రభుత్వాన్ని రక్షించడమే అంటున్నాము. కాబట్టి అమ్మని ఆశ్రయిస్తామా, అయ్యని ఆశ్రయిస్తామా అన్నప్పుడు వచ్చే సందేహానికి ఈ సమాధానాలు అలా అని అమ్మ తప్పుని ప్రోత్సహిస్తుందని, విషుత్వాన్ని, విచలవిత్తనాన్ని అంగీకరిస్తుందని అనుకోవచ్చు. తప్పు చేసినప్పుడు అమ్మ కూడా శిక్షిస్తుంది. అయితే ఆ శిక్ష కలపకుండా, అంటే ఆపరేషన్ అయినప్పుడు మత్తు ఎలా అయితే చేసి ఆపరేషన్ జరిగిపోతుందో అట్లా చేస్తుంది అమ్మ. మనం ఎండలో 2 గంటలు నిలబెట్టాలి అయ్యా, అమ్మ ఎండలో 4 గంటలు తగ్గడం తెలియకుండా అనుభవింప చేస్తుంది, అనుభవించ. కాబట్టి అమ్మని ఆశ్రయించడం ముఖ్యం. అటువంటి అనుగ్రహించడం పూర్తి అవసరం. అయ్యేది ఆట అయితే అమ్మని ఆట, అయ్యే ఎండైతే అమ్మని. కాబట్టి అటువంటి అనుగ్రహించే అమ్మని మనం కొలుచుకోవడం సరదా తెలియదు. అయితే అయ్యేది భగవంతుని కాదు, అమ్మని ఆరాధిస్తే ఆరాధించినట్టు. అందులో ఎక్కడున్నాము? అమ్మల గ్రంథాయమ్మ, ముగ్గురమ్మల చాలా పెద్ద పడుగు ఆవిడ నీళ్ళలో అమ్మల గ్రంథంలో ఉన్నాం. కాబట్టి అమ్మలే వేడుకున్నాం. ఇలా అంతా పారాయణ
చేయడం వల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్ అంటారు మన వాటి అవి మనల్ని అర్థాన్ని కాపాడతాయి. కాబట్టి సంతోష్ గారి ఆధ్వర్యంలో అలాగే సుశీల్ గారి నేతృత్వంలో ఇవన్నీ చాలా పండుగ ఈ విషయం నాకు ముందరే తెలిసింది. అప్పుడు అడిగినప్పుడు వెంటనే మన నిరీక్షణ కూడా వెళ్తే చాలా బాగుంటుంది ఇది అన్న విషయంలో నేను నాకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలి. లక్ష్యం అంగీకరించాము. గురుదేవుడు దయ వల్ల రేపటి నుంచి నేను గుర్తు ఉన్నందుకు ఇవాళ ఉండడం జరిగింది. అలాగే నేను ప్రవాసం వస్తున్న పనులు లేకుండా అందువల్ల దయచేసి నన్ను మీరందరూ కూడా ప్రేమగా సాగితే నేను సమర్పించుకుని మళ్ళీ ఒకసారి ఇంకో సందర్భంలో వెళ్తాను. ధన్యవాదాలు.
అప్పుడు నాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరి వల్ల మరణం కొడుకు అని అడిగినప్పుడు మనుషులేగా అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఏం పర్వాలేదు అంతే కదా. ఒకప్పుడు భారతీయులు కూడా ఒకప్పుడు అయితే సుమారుగా 34 ఏళ్ల క్రితం దాకా ఇతర దేశాలకు పెడితే భారతీయులు కూడా అలాగే కులకంగా చూసేవారు. ఆ రోజుల్లో మానవుడిని చూసినట్టు. రాముడు పుట్టిన తర్వాత రాముడు మానవ జాతితో గౌరవం కలిగించాక మానవులకు కూడా దేవతలు, రాక్షసులు, సరే మానవులు అందరూ కూడా గౌరవం ఇచ్చారు. ఎట్లాగైతే ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా నేను భారతీయుని అని ఇలా కాళ్ళ ఎగరేసుకుని నిలబడుతున్నాను కదా. ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో మీ అందరికీ తెలుసు. ఎవరికి చెప్పాలటువంటి గౌరవం కలిగించిందో వారికి ఎవరికి వాడు మనసులో అనుకోండి. ఆ విధంగా ఆ నరేంద్రుడు పేరే నర ఇంద్రుడు. మానవులకు రాదు, మానవులకు గౌరవాన్ని ఆపాదించడానికి భూలోకంగా అవతరించాడు. ఎప్పుడు గౌరవిస్తారండి మన ఎవరైనా? మన ప్రవర్తన బాగుంటే గౌరవిస్తారు, మనం సభ్యంగా ఉంటే గౌరవిస్తారు. మన ప్రవర్తన బాగుండకపోయి నన్ను గౌరవించాలని అడిగితే గౌరవిస్తారా? గౌరవించారు. కనుక గౌరవం కలగడానికి ఎలా ఉండాలో చెప్పాలనుకున్నాడు. ఎలా ఉండాలో చెప్పాలంటే ఎలా ఉండాలి అంటే, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ఏ ఏ మనుషులతో ఎలా ప్రవర్తించాలో ఒక ఆదర్శం చూపించాడు. ఇలా ఉండాలి. ఎవరైనా ఎలాంటి కొడుకు కావాలనుకుంటారమ్మా? రాముడు. మా అక్క కూడా రాముడిలాగా ఉండాలి, శ్రీరామచంద్రుడిలా ఉండాలి నా భర్త. అవునా కదా? అంతేనా? రాజ్యంలో ఎవరి రాజ్యం కావాలనుకుంటా? రామరాజ్యం కావాలనుకుంటా. స్నేహితులు ఎట్లా ఉండాలి? రాముడిలాగా ఉండాలి. అన్నగా ఎలా ఉండాలి? రాముడిలాగా ఉండాలి. తండ్రి, భర్త, ఇలా ఎవరైనా సరే ఎట్లా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి అని మనకి నిరూపించినటువంటిది రాముడు యొక్క చరిత్ర. సరే, ఆయన ధర్మం ఎట్లా పాటించాడు, కొడుకు గారి ప్రవర్తన ఎట్లా ఉంది, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఒకరిద్దరు ఒక 60 మంది ఉన్నారు. ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు కొంచెం చెప్పుకుందాం. రామాయణంలో మనకు అత్త కోడలు ఎట్లా ఉండాలి, అత్త కోడలు ఎట్లా ఉండాలి, తర్వాత మామగారితో కోడలు ఎట్లా ఉండాలి, మామగారు కోడలు ఎట్లా గౌరవించాలి, పుట్టింటి పరువు అత్తింటి పరువు ఎలా నిలబెట్టాలి, ఎందుకు కలిపి నిలబెట్టాలి, ఎలా నిలబెట్టాలి, తోడు కోడలు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ అసలు భార్య ఎలా ఉండాలి, భార్య అన్నది ఎట్లా ఉండాలి, తల్లి ఎట్లా ఉండాలి. తల్లిని బట్టే కదా బిడ్డ, తల్లి మాట తర్వాత వస్తుంది. మొట్టమొదట పిల్లలు అల్లరి చేస్తే తల్లికే మొదటి తిట్టు. ఏ భాషలో చూడండి తిట్లన్నీ తల్లికే ఉన్నాయి. తండ్రికి ఒక తిట్టుందా? ప్రతి తిట్టుకి అర్థం చూడండి, అంతే కదా. అంచేత తల్లికి తిట్టు రాకూడదుందా, రాకుండా ఉండాలంటే బిడ్డలు చక్కగా ఉండాలి. మరి తల్లి ఎలా ఉండాలి? ఇవన్నీ కొంచెం తెలుసుకోండి. ఎక్కువ ఉన్నట్టు చెప్పను. తల్లి ఎలా ఉండాలి? రాముడు అంత గొప్ప ఉత్తముడుగా ఉండడానికి కారణం కౌసల్య, దశరథుడు ఇద్దరు కూడా మాకు పిల్లలు కావాలి అని తప్పించారు. పిల్లలు కావాలి కావాలి అని పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పిల్లలు పుడితే చాలు అని వారు భగవత్ ప్రసాదం అని భావించుకున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు మంచి వాళ్ళు ఉంటారు. యాక్సిడెంటల్ గా పిల్లలు పుడితే ఎందుకు పుట్టారా, అప్పుడే నా కొన్నాళ్ళన్నా ఎంజాయ్ చేయకుండా అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చిందా అనుకునేటటువంటి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు కదా. ఈ మనస్తత్వం పిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తుంది అని నేను చెప్పలేదు, మా గ్రంథాలు చెప్పగా పాశ్చాత్యులు చేసినటువంటి మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు.
కనుక బిడ్డ కావాలి అని తప్పించిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ ఎంత సుగుణాల రాశిగా ఉంటాడు. దశరథుడు అనుకున్నాడు కౌసల్య. రామాయణం మీరు ఎవరైనా చదివి చూసినట్టయితే కౌసల్య ప్రసక్తి ఎప్పుడు వచ్చినా పూజ చేస్తూనో హోమం చేస్తూనో చేయిస్తూనో దీక్షలో ఉన్నట్టే కనబడుతుంది తప్ప అలంకారాలు చూసుకుని షోగా తిరుగుతూ విలాసంగా విహారం చేస్తున్నట్టు ఎక్కడ ఉంటారు. అయితే తల్లి మనకు సామెత ఉంది, ఆవు చేతిలో వేస్తే కూడా గొడవన వేసుకుంటా. తల్లి ఎట్లా ఉంటే బిడ్డలు ఎట్లా ఉంటారు. తల్లి నిరంతరం పూజాధికారులు నిర్వర్తిస్తూ జ్ఞానంలో ఉంటూ అవి చేస్తూ ఉంటే బాగుంటుంది. బిడ్డ కూడా అట్లాగే ఉంటాడు. దీనికి పాపం విశ్వనాథ సత్యనారాయణ గారు మనవులు గారుగా మనవులు వారంటే మనకు చూపనాయి. ఢిల్లీలో సన్మానం పొందాక మనం ఆయన గుర్తించాం. అప్పటిదాకా గుర్తించారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాస్తూ కౌశల్య మాట అంటుంది రాముడితో, నాయన అది మడిరా తెల్లరాదు అంటే రంగనాథుల వారు మన కులదైవం అంటే. అయితే ఆ గదిలో దేవుడి మందిరంలోకి వెళ్ళకూడదు, మడిగట్టుకుంటే కానీ వెళ్ళకూడదు, మన కులదైవం ఒక ఉన్నాడు అంటే. తల్లి పిల్లలకి ఏ విధంగా బుద్ధులు చెప్తే పిల్లలు అత్యున్నత స్థాయికి వచ్చి అంతా మామూలుగానే ఉంది. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు పోతుంది చివరికి కొడుకు ఆవేశంలో బాధకరకు దుఃఖంతో వద్దండి కానీ తప్పదు పెడతామంటే సరే వెళ్ళిరానైనా ఆశీర్వదించి చెప్తుంది. సముద్ర మదన సమయంలో ఇంద్రుడికి అతిథి ఎటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందో, అమృతం తేవడానికి వెళ్ళేటప్పుడు వినత ఏ రకంగా గౌతమంతుడికి ఆశీర్వచనాలు ఇచ్చిందో ఆ విధంగా అటువంటి ఆశీర్వచనాలు నీకు ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు వెనకంటే మొత్తం అంతా ఆవిడకంతా రక్ష తప్పి పంపిస్తుంది. ఇది తల్లి మనసు. ఈ విధంగా తల్లులు ఉన్నప్పుడు బిడ్డలు క్షేమంగా ఉండడం ఎట్లా ఉంటారండి? మంచి పిల్లలు ఉంటారు, క్షేమంగా ఉంటారు. తల్లులందరూ దరిదాపుల్లో ఈ విధంగా ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. ఇంకా తల్లులో గొప్పగా ఎక్కడ తెలుస్తుందంటే అనసూయాదేవి సీతాదేవికి అరణ్యవాసానికి వెళ్ళడానికి ముందు పాతివ్రత ధర్మాలు చెప్తుంది. నువ్వు ఇప్పటికే పాటిస్తున్నావు అనుకో, అయినా చెప్తాను అని చెప్తుంది. అది ఇది వింటుంది సీత. ఇది ఇవన్నీ మా అమ్మగారికి చెప్తుంది. మా అత్తగారు చేస్తుంటే చూసావా అంటే ఏం చేయాలన్నా ఎక్కడైనా ఎక్కడ పరువు నిలబెట్టాలి, పుట్టింటి పరువు నిలబెట్టాలి, అత్తింటి పరువు నిలబెట్టాలి. అంతేగాని పుట్టింటిని అలా పైకి తీసి అత్తింటి నరపాటాలని పక్కడం కానీ. మా అత్తగా బాగా ధనవంతులు, మా పుట్టింట్లో ఏముంది అని పుట్టింటి సులభం చేయడం కానీ చెయ్యరాదు. అందుకని అంతగా ఆ తల్లి యొక్క ఘనత చెప్పింది. అంటే ఇది కౌసల్య తల్లిగా చేసిన పని, అటు సీతాదేవి తల్లి చేసిన పని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఎక్కడ కూడా మీ అమ్మ ఇట్లాంటిది ఇది ఇదేం కదా ఇట్లా పీల్చిందా అనేటటువంటి అవకాశం సీతాదేవి ఇవ్వలేదు ఎవరికి. ఆ విధంగా ఉండాలని అనుకున్నారంటే పదులు ఈ విధంగా ఉంటే ఉండకూడదు. తల్లి కూడా ఉందంటారు. కైకసి, రావణ, కుంభకర్ణ, విభీషణుల యొక్క తల్లి. ఆ ముగ్గురికి తల్లి కదా. ఆవిడ ఈ సమయంలో కనుక సంతానానికి బీజం పెడితే దుర్మార్గులు కొడతారంటే కూడా ఆగకుండా ఆవిడ తన కోరిక వెలుగుచ్చింది. దాంతో రాక్షస అంశంతో జన్మించారు. కొడుకుని రెచ్చగొట్టి కుబేరుడు ఎక్కువ ధనవంతుడుగా ఉన్నాడు, అవన్నీ తెచ్చుకోమని చెప్పాడు. పవరపోతున్నాడే చెప్పకపోయావన్న సామెత ఉంది. ఆ విధంగా అతనికి ప్రేరణ ఇవ్వకపోయి ఉంటే రావణుడు ఇంత దుర్మార్గుడుగా అయ్యేవాడో కాదో తెలియదు. తర్వాత రోజుల్లో మళ్ళీ నువ్వు సీతని ఇచ్చేయమని చెప్పిన మాటలు చెప్పింది అనుకోండి, ముందు మాత్రం అట్లా చెప్పిన బీజం అయితే అప్పుడు పడింది. ఆ విధంగా
ఎలా ఉండకూడదో మనకి తెలుసుకోండి, ఎట్లా ఉండాలో కూడా తెలుసుకోండి. ఇవి ఇక తల్లులు ఎలా ఉండాలో చెప్పారు కదా, ఇక అర్థం కూడా ఎట్లా ఉంటాయి. అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే కైకి నాగచీర తీసుకుంది, ఇట్లా ఎడతేస్తుంది సీతాదేవిని కట్టుకోమని. సీతకి పాపం నాగచీరలు కట్టుకోవడం రాదు, చీరాంబరాలు కట్టుకోవడం వచ్చు. రాముడు వచ్చి అందరూ చూస్తూ ఉండగా సీత కట్టుకున్న వస్త్రాల మీదే నాగచీర ఎట్లా కట్టుకోవాలో చూపించాడు. ఎందుకంటే ఆయన పుణ్యాశ్రమాల్లో ఉన్నాడు, ఎట్లా కట్టుకోవాలో ఆయన చూపించాడు. దాంతో దశరథుడు అప్పటిదాకా ఏడ్చాడు, బాధపడ్డాడు, చాలా వెళ్ళబడ్డాడు, బతిమాడాడు, బామాడాడు, ఎంతో చేశాడు, ఏడిచాడు, కాళ్ళు పడుకుంటానంటాడు. కైకేయిని ఎప్పుడైతే సీతని నారచీరలు కట్టుకోమని అన్నదో ఓ పిశాచి కులపాంసని అని తిట్టాడు కైకేయి. లోకంలో ఉన్నటువంటి అతి సుకుమారమైన భోగాలు అనుభవించడానికి తగినటువంటి జనక మహారాజు కుమార్తెకి ఇటువంటి ఇస్తావా? 14 ఏళ్ళు నా కోడలు చీనాంబరాలు కట్టుకునే నగలు పెట్టుకుని ఉండవలసినవి అన్ని ఇప్పటి నాటక కథలో ఎట్టుకెళ్తాడు. మామగారి కోడలు పట్టినటువంటి ప్రేమ ఉంటారు. అందుకే సీతాదేవి రాముడు ఎదురు పోతూ ఉన్నప్పుడు అంటుంది, నేను దశరథుని కోడల్ని, జనక మహారాజు కూతుర్ని, రాముని భార్యని, నా పేరు సీత. మనమైతే ఏం చెప్తామండి, నా పేరు సీత అండి, మిసెస్ రామ అండి అని చెప్తాం కదా, సీతారాం అని చెప్పుకుంటాం. ఎవరు మన పేరు తప్పైనట్టు ఏమనుకున్నారండి బాబు, ఆ దేశాల్లో వాళ్ళకి ఇంటి పేర్లు లేక పౌడి పేరు పెట్టుకుంటే, మన దేశంలోనేమో అయ్యవారు అమ్మవారి పేరు తెప్పించుకుంటున్నారు కదా, సీతాపతి రమాపతి అని. మనం మగవాళ్ళ పేరు తీసుకోవడం ఆడవాళ్ళు ఇంటి పేరు ఎలా ఉన్నాయి మనకి, లేకపోతే కదా ఆ దరిద్రం, లేకపోతే దరిద్రం అండి, లేకపోతే దరిద్రం మాకు ఉన్నాయి అనవసరం అలా చెప్తాం. కానీ సీత ఎవరి పేరు చెప్తుందండి, దశరథుడి కోడల్ని అని. ఇప్పటికి కూడా మరి ఈ మధ్య ఉన్న మారిందేమో నాకు తెలియదు. 5-10 ఏళ్ల క్రితం దాకా కూడా పల్లెటూళ్ళకి వెళ్తే ఎవరు అంటే అలా వారి కోడలండి అని ఆ ఊళ్ళో ఆ ఇంటి పేరే చెప్తారు. ఆ అబ్బాయి పెద్దవాడైనా సరే అంటే పెద్దల పేరుతో ప్రఖ్యాతి పొందడం. అంటే మనకి అగస్త్య పురాణాలు ఉంటుంది రామాయణంలోనే. ఆయన గొప్పవాడు కాదా, గొప్పవాడి. కానీ అగస్త్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన తమ్ముడు కూడా అడగల పేరుతోనే ప్రఖ్యాతి పొందాడు. ఆయన తమ్ముడు అడిగారు. అంతేగాని తనకంటూ ప్రత్యేకమైన పేరు కావాలనుకోవాలి. సీతాదేవి అంతే చేసింది. అత్తింటి మర్యాద నిలబెట్టడం అన్నది సీతాదేవిని చూసి నేర్చుకోవాలి. అంతే కదా. అత్తగారు అరణ్యవాసానికి వెళుతూ ఉంటే బాధపడుతూ ఉంటుంది. బాధపడుతుంటే సీత అంటుంది, మీరేం బాధపడదు, నువ్వు ఎట్లా తింటావు అని అంటే బాధపడు. తల్లివారు ఏముందండి, ఏం తింటామైనా 5 రకాలు ఉండి పెడితే తెలియవు, అక్కడ కాయలు కసలు ముందుగా మనకి ముఖ్య అతిథిగా కూర్చున్నటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారికి స్వాగతం. అనంతలక్ష్మి గారిని సన్మానించవలసిందిగా మాతృశ్రీ పాలన మండలి విజయలక్ష్మి గారు, కైలాసపురి గ్రూప్ సంస్థ అధ్యక్షురాలైనటువంటి విజయలక్ష్మి గారిని కూడా కోరుతున్నాం.
ఒకసారి డాక్టర్ అనంతలక్ష్మి గారి యొక్క మాటలు. అలాంటి గొప్పరెడ్డి సమస్యలు ఈ రోజు మనం ఈ లలిత ప్రోత్సాహ పారాయణ జరుపుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యజ్ఞ సంకల్పకర్త అయినటువంటి నరసింహదాస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన సునీల గారు వయసులో చాలా చిన్నవారు అయినప్పటికీ కూడా పెద్ద యజ్ఞాన్ని సంకల్పించి అందులో మనందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నందుకు ధన్యవాదాలు సునీల గారికి. మనందరి తరఫున కూడా సునీల గారిని సత్కరించుకునే అవకాశము మనకి కలిగినందుకు ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాము. లలిత గారిని సునీల గారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటారు ఎస్టీ ఆచార్య గారు, ఆయన కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. డిఎస్పీ ద్వారా ప్రచురితమవుతున్నటువంటి పుస్తక వాణి పత్రిక ఎడిటర్ ఘంటసాల పరిమోహన్ గారు డిఎస్పీకి అన్ని తానే నడిపిస్తూ ఉంటారు. వారి ప్రోత్సాహం వల్లే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందుకు ఘంటసాల పరిమోహన్ గారికి ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం మణిపరివేష్టిత శోభితలింగం రాక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావై భక్తి విరేవచలింగం దినవర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై జై.